తీసుకో. అదేంటంటే బోల్డని చాక్లెట్స్ ఇస్తానన్నారు కదా. ఆ, ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో, తర్వాత బోల్డ్ అని ఇస్తాను, సరేనా? ఇంకా ఏం కూరగాయలున్నాయి? వేదవతి గారు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట కదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదే, ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యో పాపం, గెంటేయటమేంటి? మరి లేకపోతే ఏం చేస్తారు? వేదవతి గారి కొడుకు మీదనే కోడలు హత్యా ప్రయత్నం చేసిందంట. హా? వేరే వాళ్ళు అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోడల్ని జైలుకి పంపించేవారు. వీళ్ళు కాస్త మంచోళ్ళు కాబట్టి ఇంట్లోంచి గెంటేశారు. అదంతా సరే గాని ఈ మధ్య రాహుల్ నందన అనే అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడంట కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే ఈ అమ్మాయి మీద నింద వేసి బయటికి పంపించలేదు కదా. నువ్వన్న మాట కూడా కొంచెం ఆలోచించవలసిందే. లేకపోతే కోడలు బయటికి వెళ్ళిపోవటం ఏంటి, నందన ఇంట్లోకి రావటం ఏంటి? వాళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుందేమో. నందన గురించి రాహుల్ గురించి బయట జనాలు ఇంత తప్పుగా అనుకుంటున్నారా? ఆ విషయం పక్కన పెడితే మళ్ళీ ఈ మధ్య ఇంకొక మూడో అమ్మాయి కూడా ఇంట్లోకి వచ్చి పడిందంట. అవునా? ఓహో, ఆ అమ్మాయా? తను రాహుల్ చిన్ననాటి స్నేహితురాలంట. రాహుల్ కోసం అమెరికాలో అన్నీ వదిలేసుకొని వచ్చింది. ఎంత గొప్పదో కదా. చిన్ననాటి స్నేహం కోసం, ప్రేమ కోసం అలా వదిలి రావాలంటే ఎంత ఉన్నతమైన హృదయం ఉండాలి. నువ్వు చెప్పింది నిజమనుకో. అంత దూరం నుంచి వచ్చాక ఇప్పుడు ఇంట్లో ఇంకో అమ్మాయి ఉందంటే పాపం అమ్మాయి మనసు ఇరిగిపోదు. ఇది బాగా ఆలోచించవలసిన విషయమే. ప్రేమగా అంత దూరం నుంచి ఇంత దూరం వస్తే తీరా రాహుల్ జీవితంలో ఇంకో అమ్మాయి ఉందని ఆ అమ్మాయి అపోహపడిందనుకో, ఇంకెక్కడుంటుంది? వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. అయినా వాళ్ళ గురించి మనకెందుకులే. అవునులే. నందన గురించి వీళ్ళందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పాపం, నందన చాలా మంచి అమ్మాయి. ఒక మంచి స్నేహితురాలు అనే భావం రాహుల్లో ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి వీళ్ళంతా నీచమైన అర్థాలు వెతుక్కుంటున్నారు. పైగా వీళ్ళు అనుకుంటున్నట్టు నందన గురించి కూడా కేతన కూడా తప్పుగా అనుకునే అవకాశం ఉంది. హలో. హలో ఐరంద్రి గారు, మీ నాటకం రత్తి కట్టింది. నిజంగానా? అవును. మేము మాట్లాడిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలాగా వేదవతి గారి మనసులోకి దూసుకుపోయిందంటే నమ్మండి. మీరే ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇదంతా చేయమన్నారో అదంతా చాలా విజయవంతంగా జరిగింది. పోనీలే, ముందు ముందు మీకు కూడా ఆర్టిస్టులుగా మంచి అవకాశాలు వస్తాయి. నేను మీకు ఇస్తానన్న డబ్బులు పంపిస్తాను, సరేనా? అలాగే, సరే బాబు, ఉంటాను. అవివ్వు. పెద్దమ్మా, నీ మనసులో ఒక అనుమానపు బీజం పడేలా చేశాను.
ఇక నుంచి నందనాని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించే విధంగా ప్రతి మార్గం వేస్తూ ఉంటాను. అతి త్వరలోనే నువ్వు నందనాని ఇంట్లో నుంచి గెంటెయ్యక తప్పదు. కేతనా ఆంటీ, ఏంటి? ఆడుకుందామా? నాకంత ఇంట్రెస్ట్ లేదా మూల్య. యు క్యారీ ఆన్. ఈ ఆంటీ వేస్ట్, నాతో ఎప్పుడు ఆడుకోదు. నందనా ఆంటీ, ఏంటమ్ము? కాసేపు నాతో ఆడుకోవచ్చు కదా? నాతో ఎవరు ఆడుకోవడం లేదు, ప్లీజ్. ఆడుకోవడానికి కూడా అంతలా రిక్వెస్ట్ చేయాలా? రా ఆడుకుందాం. రాహుల్కి నందన అంటే ఏదో ఆకర్షణ ఉంది, కాని వాడు బయట పెట్టడం లేదు. ఈ పాటికే బయట పెట్టుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ స్టార్ట్ అయిపోయి ఉండేది. ఏంటి ఐరేంద్రి, ఈ నందన రాహుల్ని అట్రాక్ట్ చేయడం కోసం బాగానే దిగజారుతున్నట్టుంది. అసలు ఎవరి నందన? నందన ఈ ఇంట్లో ఎందుకుంటుంది? ఈ నందన లాంటి వాళ్ళుంటే ఇంట్లో ఉన్న మగాళ్ళని కాపాడుకోవడం కొంచెం కష్టమే.